హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరాల్ యూట్యూబ్ ఛానల్. డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బీఎస్ఎఫ్ నుండి మనకి లైబ్రేరియన్ వేకెన్సీస్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. డీటెయిల్డ్గా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ మేల్ అండ్ ఫిమేల్ ఇండియన్ సిటిజన్ క్యాండిడేట్స్. వీటికి బీఎస్ఎఫ్కి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ లైబ్రేరియన్ పోస్టులు 2 ఉన్నాయి. పే స్కేల్ వచ్చి 44,900 నుండి 1,42,400. అంటే ఇనీషియల్గా మనకి దాదాపుగా 55,000 నుండి 60,000 వరకు మనకి హ్యాండ్కి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 30 డేస్లో అప్లై చేయాలి అని చెప్పారు. ఇది మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఉంటుంది. నెక్స్ట్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇంకా మనము చూసుకున్నట్లయితే వెబ్సైట్ రిక్రూట్మెంట్ recruitment.bsf.gov.in అని మీరు క్లిక్ చేసినట్లయితే అందులో ఫస్ట్ నోటిఫికేషనే ఉంటుంది. అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుండి బిఎల్ఎస్సి అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉండాలి. అందులో చేసినా పర్వాలేదు. డిజైరబుల్ అంటే మాస్టర్ ఇది ఉంటే ఇంకా అడ్వాంటేజ్ ఎంఎల్ఎస్సి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీన్ని 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామ్, తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ చేస్తారు. ఇంకా మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 167.5 ఉండాలి. ఫీమేల్ అయితే 157 ఉండాలి. చెస్ట్ 81 సెంటీమీటర్ అన్ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెండ్ అయితే 56 సెంటీమీటర్లు. వెయిట్కి తగ్గ హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయో అంటే మనం చూద్దాము. సెలక్షన్ ప్రొసీజర్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో 2 సిలబస్ వచ్చి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటుంది. పేపర్ బిలోనేమో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, దానికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. ఇది మొత్తం 2.5 గంటలు ఎగ్జామ్ జరుగుతుంది. పార్ట్ ఏలో 70 క్వశ్చన్స్, నెక్స్ట్ పార్ట్ బిలోనేమో 30 క్వశ్చన్స్, 80 మార్క్స్. మొత్తం 150 మార్క్స్కి ఉంటుంది. అవి 70, ఇవి 80. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇట్లు మీ తోటి లైబ్రేరియన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.